బావచ్చిండు రావే. ఏందాళ్ళు ఆనే నిల్చున్నావు, వచ్చి ఇక్కడ కూర్చుందిరా. లేదత్తమ్మా, కావ్యతో ఒకసారి మాట్లాడేది ఉన్నది. కావ్య ఒకసారి ఇట్రా. సరే బావా. చెప్పు బావా, ఏమైంది? కావ్య నీ ఒకటి అడుగుతా, నిజం చెప్పు. కార్తీక్ ఎవరు? కార్తీక బావా, ఎందుకు ఏమైంది? కార్తీక్ ఫోన్ చేసిండు, లవ్ చేసుకుంటున్నాం అది అని అంటండి. ఇదంతా నిజమేనా కావ్య? అలాగే దింపుడు కాదు కావ్య, అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు వాళ్ళు లవ్ చేసుకుంటావా? అవును బావా, నేను కార్తీక్ లవ్ చేసుకుంటాను. కాకపోతే ఇంట్లోనే అమ్మను అన్న ఇద్దరు ఒప్పుకుంటలేరు. అవునా? అమ్మకుండా అన్నకు తెలుసా? తెలిసే నాకు అంటగడదాం అనుకున్నారా? అవును బావా. సరే వాళ్ళని వదిలే, నేను అడిగినప్పుడు నిజం చెప్తే అయిపోవు కదా. నేను నీకు చెప్దామని అనుకున్నా బావా, కాకపోతే అన్నను అమ్మ ఇద్దరు నా మీద ఫుల్ కోపంగా ఉన్నారు, అందుకనే చెప్పలేకపోయినా. మనం మూవీస్కి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు చెప్పినా అయిపోవు కదా. నేను నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నా. నాకు అర్థమైంది బావా, నువ్వు నా మీద హోప్స్ పెంచుకున్నావు అని చెప్పి. కాకపోతే అన్నను అమ్మ ఇద్దరు చెప్పకని చెప్పిండు. సరే ఇప్పుడు ఏం చేద్దాం కావ్య? మా అమ్మ నాన్నకి నేమని చెప్పాలి? బావా, ఇంత దూరం వచ్చిన తర్వాత నీ దగ్గర దాయనీకేముంది? నిజం చెప్తున్నా, నేను కార్తీక్ రూగా లవ్ చేసుకుంటాను. కార్తీక్ లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా కార్తీక్ ఉండలేడు బావా. ఇప్పుడు కార్తీక్ మీద ఉన్న ఇష్టాన్ని చంపుకొని నిన్ను పెళ్లి చేసుకొని ఫ్యూచర్లో హ్యాపీగా ఉండలేను కదా బావా నేను. బావా, ఇన్ని రోజులు నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను మోసం చేసినా నాకు అర్థమైపోయింది. ఎన్నోసార్లు నీకు చెప్దామని చెప్పి చాలా విధాలుగా ట్రై చేశా బావా. కాకపోతే అన్న అమ్మ వల్లనే వాళ్ళ గురించి ఆలోచించి ఆగిపోవాల్సి వచ్చింది. నా వల్ల ఏమైనా బాధపడి ఉంటే ఐఎమ్ సారీ బావా. సరే కావ్య, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు మరి. బావా, నాది నువ్వు కార్తీక్ది ట్రూ లవ్ బావా. ఎన్నో రోజుల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నువ్వైనా మాకు సపోర్ట్గా ఉండు బావా, ప్లీజ్ బావా. సరే కావ్య, నీ బాధ ఏందో నాకు అర్థమవుతుంది. మరి ఏం చేద్దాం అంటావు చెప్పు. బావా, అన్నతోటి అమ్మతోటి ఏం మాట్లాడతావో మాట్లాడుకొని పెళ్ళి అయితే క్యాన్సిల్ చేయి బావా, ప్లీజ్ బావా. సరే కావ్య, నేను చేసేది ఏదో చెప్తుంది. బావా, ఇంకో చిన్న రిక్వెస్ట్ బావా. కార్తీక్ నీకు ఫోన్ చేసినట్టు నేను ఇట్లా నీతో మాట్లాడుతున్నట్టు అన్నకు చెప్పకు బావా. అన్న ఇన్ని రోజులు బాగా కోపం మీద ఉన్నాడు, కొడతాడు తిడతాడు, ఫుల్ టార్చర్ అవుతుంది. ఇంకా నా భరించడం నా వల్ల కాదు బావా. సరే నేను ఎవరితో చెప్పాను కానీ నువ్వైతే జాగ్రత్త. థ్యాంక్స్ బావా, నన్ను అర్థం చేసుకున్నందుకు.